విశాఖ సాగర తీరం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. 114 కోట్ల ఖర్చుతో నగరాన్ని ముస్తాబు చేశారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు విదేశీ నౌకాదళ సిబ్బంది విశాఖ చేరుకుంటున్నారు. కలర్ఫుల్ సెట్టింగులు, సందర్శకుల తాకిడితో సాగర తీరం సందడిగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతోంది విశాఖ నగరం. ఇప్పటికే ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. పరేడ్ సెయిల్స్, మెరైన్ కమాండోల ఫీట్లు, దాడి సన్నివేశాలు, గగనతనంలో యుద్ధ విమానాలు చేసే విన్యాసాలు, యుద్ధ నౌకల సన్నాహక ప్రదర్శన వావ్ అనిపించాయి. అసలు పెర్ఫార్మెన్స్ 4వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విన్యాసాలను స్వయంగా వీక్షిస్తారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కోసం ఏర్పాటు చేసిన హాస్పిటాలిటీ సెంటర్ విజిటర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్న దేశాల జెండాలన్నీ హాస్పిటాలిటీ సెంటర్ దగ్గర కనువిందు చేస్తున్నాయి. దేశ విదేశీ ప్రతినిధులు, నౌకాదళ అధిపతులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన హాస్పిటాలిటీ సెంటర్లో ఇంద్రభవనాన్ని తలపించే రీతిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు సెక్యూరిటీ కూడా టైట్ చేశాయి భద్రతా దళాలు. అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాలు మన దేశంలో నిర్వహించడం ఇది రెండోసారి. 15 ఏళ్ల క్రితం పశ్చిమ తీరంలో నిర్వహించగా ఇప్పుడు తూర్పు తీరంలో నిర్వహిస్తున్నారు. 24 దేశాలకు చెందిన 90 యుద్ధ విమానాలు ఈవెంట్లో పాల్గొంటున్నాయి.